2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. సో చాలామంది పౌర్ణమికి సంబంధించి ఏదైనా సరే ఒక సంకల్పం కానివ్వండి, ఒక డిజైర్ ఏదైతే మనిషికుంటూ ఉంటుందో అచీవ్ చేయాలనేది ఒక మంచి డే అని చెప్తూ ఉంటుంటారు. డబ్బుని ఆకర్షించాలి అనుకున్నా, సంపదని మనం పొందాలి అనుకున్నా ఈరోజు ఏం చేస్తే మంచిది అంటారు అసలు? పౌర్ణమి రోజు దిస్ మైండ్ ఎనర్జీ అప్సర్జ్ అంటారు. అంటే ఎప్పుడైనా సరే స్పిరిచువల్గా ఆలోచిస్తే పౌర్ణమి రోజున ఆర్ అమావాస్య రోజున ఎనర్జీస్ ఆర్ ట్రైంగ్ టు గో అప్. ఓకే, త్రూ ద స్పైనల్ కార్డ్ ఒక ఎనర్జీ పైకి వెళ్తుంది అంటారు. ఎనర్జీ ఫార్మాట్లో మాట్లాడుకున్నప్పుడు మనం శరీరాన్ని కట్ చేసి చూడలేం. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఎథెరియల్ ప్లేన్ అంటాం. అంటే మన శరీరము, బట్ ఈ శరీరంలో ఇది నా చెయ్యి అని చెప్తాం. ఓకే, ఇది నా ముక్కు అని చెప్తాం. ఆ నా గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపట్టాలి ఫస్ట్. దట్ ఏది ఎనర్జీ చూపించు వారు ఎట్లా అంటే అలా ఆలోచించద్దు. అలా ఆలోచించిన రోజులు తప్పు మార్గంలోకి వెళ్తాం. అప్పటికి అర్థం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో సూర్యుడి నుంచి కాంతి చంద్రుడి మీద పడ్డప్పుడు ఆ చంద్రుడి నుంచి వచ్చే పౌర్ణమి టైంలో దెర్ ఆర్ సమ్ అల్ట్రా వైలెట్ కూల్ రేస్. సూర్యుడు రేసే కదా, ఇటు పడ్డప్పుడు ఆ లైట్ ఇటు వస్తున్నప్పుడు చల్లగా ఎలా మారుతుంది అనే కాన్సెప్ట్తో ఆలోచించాలి. దట్ ఇటు వచ్చే రేస్ చంద్రుడి టైంలో, అందులోనూ పౌర్ణమి టైంలో వచ్చే రేసు, వేర్ అన్ని రోజులు క్షీణంగా ఉన్న చంద్రుడు పూర్తి స్థాయిలో వచ్చి ఆయన రేస్ పడుతున్నప్పుడు దట్ చంద్ర రేస్ ఆర్ ఆల్వేస్ ఎనర్జీస్ని పైకి పుల్ చేస్తాయి. అందుకే సముద్రాల దగ్గర నుంచి అన్నీ రైజ్ అవుతాయి, అలాగే ఎనర్జీస్ కూడా రైజ్ అవుతాయి. సముద్రం రైజ్ అవుతుందా లేదా, దానికి మన బాడీలో ఎనర్జీకి మన బాడీలో కూడా వాటర్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అంటుంది ఎనర్జీ రూపంలో చూస్తే పౌర్ణమి రోజున అమావాస్య రోజున వెరీ పవర్ఫుల్ డేస్. ఓకే, ఈ పవర్ఫుల్ డేస్లో మనకి ఎనర్జీస్ పైకి వెళ్తున్నప్పుడు క్రియేటివ్ ఆలోచనలు న్యాచురల్గా పెరుగుతాయి. మనిషికి క్రియేషన్ అనేది డ్యూరింగ్ పౌర్ణమి పెరుగుతుంది, ఎలాంటి వ్యక్తికైనా సరే. బికాస్ మైండ్ యాక్టివిటీ పెరుగుతుంది. మైండ్ యాక్టివిటీని ఎవరైతే డిస్ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి దాన్ని మనీగా మార్చుకోవడము, ఆర్ ఫైనాన్సెస్ అంటే నాట్ ఓన్లీ క్యాష్, ఇట్ కెన్ బి ఎనీ ల్యాండ్ డీలింగ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు. ఇది మన లైఫ్లోకి రావాలి అంటే కరెక్ట్గా ఆ పౌర్ణమి టైంలో ఆ మైండ్ సెట్తో ఉంటే ఐడియా వస్తుంది. ఎలా సార్ ఆ మైండ్ సెట్ని ఎలా మనం ఎవరికైనా అలా ఉంటే పౌర్ణమి రోజు కూర్చుని మైండ్ సెట్ రాదు. పౌర్ణమికి కావాల్సిన 10 రోజులు ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకే మేము 11 రోజులు చంద్ర నమస్కారాలు, సూర్య నమస్కారాలు లాగా చంద్ర నమస్కారాలు ఉంటాయి. ఓకే, అలా ఎవరైనా చంద్ర నమస్కారాలు చేస్తూ చంద్రుడికి సంబంధించి ఓ చిన్న దీపం పెట్టైనా సరే ఎవ్రీడే చంద్రుడికి పౌర్ణమికి ప్రిపేర్ అవ్వడం కోసం ఒక 11 days నీ లైఫ్లో తీర్చుకోవాల్సిన ఫైనాన్షియల్ కష్టం గురించి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి. ఒక పేపర్ పెన్ తీసుకుని, మనము ఈ సినిమాలో చూస్తుంటాం చూసారు, క్రైమ్ సినిమాల్లో ఇట్లా ఒక చార్ట్ వేసి అన్ని అంటించి పెడతాం. అలాగా మన లైఫ్లో మనం ఒక బోర్డు పెట్టుకుని, నేను డబ్బు సంపాదించడానికి ఆర్ నేను ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వడానికి నేను చేసుకున్న మిస్టేక్స్ ఏంటి, నేను ఏ పాజిటివ్స్ చేస్తే, ఎప్పుడు ఇలా చూడాలి, నేను తప్పులు చేసా, దీన్ని పైకి చేయాలంటే ఒక్కొక్క తప్పును చేసే కంటే పాజిటివ్ని పెంచిన బ్యాలెన్స్. ఈ పాజిటివ్ని పెంచే ప్రోగ్రామ్ ఏం చేస్తున్నా అసలు? సరే, కష్టాలు ఉన్నాయి, డబ్బులు పోయాయి, అప్పులు ఉన్నాయి, ఓకే, అవన్నీ ఆలోచించుకుంటూ దీని బరువు పెంచేదా? ఇది తీయాలి అంటే నా దగ్గర ఉండాలిగా. ఇప్పుడు ఒక చోట అప్పు చేసేసాను, నా దగ్గర ఉంటే కదా పోనీ తీరుస్తా. ఉండడానికి నేనేం చేస్తున్నా అనే ఆలోచన పౌర్ణమి రోజున చేసుకోవాలి, పౌర్ణమి కోసం చేసుకోవాలి. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నువ్వు నీ అప్పుని తీర్చే గోలలోనే ఉన్నావు, ఇంకెక్కడ అప్పు దొరుకుతుందనే దాంట్లో ఉన్నావు, ఆర్ అయ్యో కష్టాలున్నాయి, డబ్బులు కష్టాలు, టైట్ ఉంది అనే దాంట్లో ఉన్నావు. ఒక 11 రోజులు ఓకే స్టార్ట్ చేసుకుని కరెక్ట్గా ఫుల్ మూన్ వచ్చిన రోజుకి ఆ లిస్ట్ రెడీ ఉండాలి. నేను ఏమి చేస్తే డబ్బు వస్తుంది, ఆ చేస్తే డబ్బు వస్తుంది అన్న క్లారిటీతో ఒక కీ దొరుకుతుంది మనకి. 11 days కాన్షియస్గా దీన్ని చేయాల్సిన అవసరం చేయాలి.
ఎన్ని అవర్స్ కూర్చోమంటారు సార్ అలా? అంటే మనం దీపం పెట్టేసి. నేను చాలా మందికి చెప్తుంటాను ఈ మాట, అందుకని చెప్తున్నా. ఇన్ని అవర్స్ అని పెట్టద్దు, ఇంతసేపు అని పెట్టద్దు, ఇంత లెక్క అని పెట్టద్దు. ఓకే. ఎవరైతే అట్లా రమిస్తారో వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఎప్పుడైనా మీరు ఒక ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా ఒక సముద్రం దగ్గర అలా కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నామో తెలియకూడదు. లెక్క వేసుకుని ఎలా అయితే మనం ఆనందపడమో అలా లెక్క వేసుకోకుండా చంద్రుడి దగ్గర కూర్చోవాలి. మనకి చంద్ర అంటే ఇలా చూపిస్తాం, ఇక్కడి నుంచి ఇలా వచ్చేదాన్ని చంద్ర అంటారు. సేమ్ చంద్రుడు శివుడికి ఇలా పైన వెయిట్ చేస్తుంది. చంద్ర అంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గణపతి, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ శివ. ఓకే. ఎవరికైనా సరే ఇంత సమయము, ఇన్ని నెంబరు, ఇంత లెక్క అని పెట్టుకునే వాళ్ళకి దొరకదు. ఈ స్పిరిచువల్ అన్నిట్లో అదే కాన్సెప్ట్. ఏమన్నా హనుమంతులు వారు రామరామ అనుకో అంటే ఎన్నిసార్లు చేయాలండి అని హనుమంతుడు అడిగి ఉంటే అసలు రామభక్తుడు అయ్యేవాడు కాదు. ప్రహ్లాదుడికి ఓం నమో నారాయణ అని చెప్పుంటే ఎన్నిసార్లు చేయాలి అని అనుంటే అయ్యేవాడే కాదు ప్రహ్లాదుడు. ఎన్నిసార్లు లేదు, ఎంతసేపు లేదు, నీకు కనెక్షన్ ఏర్పడే అంత డెప్త్లోకి వెళ్ళాలి. ఆ కనెక్షన్ ఎవరు నేర్పించలేదు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు ఆ కనెక్షన్ ఏర్పడకపోతే మీకు ఎక్కదు మైండ్కి. అంతవరకు ఇది వీడియోలాగే ఉంటుంది. ఒకసారి నేను చెప్పినది డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఇది గొప్ప ఉపదేశంగా మారుతుంది. అంతవరకు ఇంకో వీడియో బాగా చెప్పారు, లేకపోతే ఏం చెప్తున్నారా ఇందులో ఉండిపోతారు. నేనంట గో హెడ్ అండ్ ఆ కనెక్షన్ ఏర్పరచడానికి నీ కళ్ళ ముందున్న చంద్రుడిని చూసి నువ్వు కనెక్షన్ ఏర్పరచుకోకపోతే ఏం అదృష్టం వస్తుంది, ఏం ఆన్సర్ వస్తుంది? అందుకని కనెక్ట్. దీనిలో డబ్బులు లేవు కదా, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంటి డాబా మీదకి వెళ్ళి అలా చంద్రుడితో కూర్చుని అలా ఒక్క 1 2 3 4 ఎంతైనా సరే నాకు నా ప్రాబ్లంకి ఆన్సర్ దొరకాలమ్మా అని వెతుకు. ఆ రోజు కుదరలే, మళ్ళీ వస్తుంది పౌర్ణమి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కూర్చో, బట్ చెయ్యి. ఎప్పుడైతే ఇది చేయడం మొదలు పెడతామో దట్ ఆ రోజున బంధాలు ఇట్లా తెగిపోతాయి, కష్టాలు ఇట్లా కూలిపోతాయి. చంద్రుడు నీకు ఈజ్ మనస్కారకుడు అంటే మైండ్ సెట్ కారకుడు అంటే. ఆ మైండ్ సెట్ మారిన రోజున అన్నీ వస్తాయండి, అన్నీ వస్తాయి. మైండ్ సెట్టే మనకి మొత్తం అంతా. అలాంటి చంద్రుడు నీకు దారి చూపించాలి, అందులోనూ ఫైనాన్షియల్గా దారి చూపించాలంటే ఎక్కడో మనం కూడా మన మనసుతో తీసుకున్న రాంగ్ డెసిషన్ల వల్లే ఇరుక్కుపోయి ఉంటాం. అవును. ఆ రాంగ్ డెసిషన్ నుంచి బయటపడడానికి వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య ఈజ్ అ బ్యూటిఫుల్ డే. అయితే అమావాస్య రోజు చంద్రుడే ఉండడు కదా, అమావాస్య రోజు చంద్రుడు ఉండకపోవడం కాదు, బ్యూటిఫుల్ మెకానిజం, మళ్ళీ కొత్త చంద్రుడు రావడానికి తయారవుతున్నాడు. సో యూ షుడ్ ఆల్వేస్ టేక్ దట్ యాజ్ అన్ ఎనర్జీ. మనకి ముఖ్యంగా అయితే పౌర్ణమి, ఇటు సైడ్ భారతదేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకి పౌర్ణమి చాలా బాగా పనిచేస్తుంది. సో పౌర్ణమి టైంలో జస్ట్ ట్రై టు ఆ కనెక్షన్ ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. మన కౌళ సూర్య సాధనలో నాభీస్థానములో ఉండే సూర్యుడు పైకి ఎనర్జీ పుష్ చేస్తే, చంద్రుడు నేను చెప్పినట్టు ఇక్కడ ఉండే చంద్రుడు కిందకి రేస్ పంపిస్తే, ఆ కూల్ అల్ట్రావైలెట్ రేస్ ఎప్పుడైతే కలుస్తుందో హృదయ స్థానంలో, దట్ ఈజ్ ఎనర్జీ. అది ఫీల్ అవ్వాలండి. అది నేను గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకురాగలను, తాగించడం తన బాధ్యత, తాగేది మాత్రం. అందుకని నేను చెప్తున్నాను, అది మీరు ఒక్కసారి అనుసంధానం చేసుకుని చూస్తే, అండ్ దీనికి నో కాంపిటీషన్. వాళ్ళకు వచ్చిందా, వీళ్ళకి వచ్చిందా, నో కాంపిటీషన్. మనము మన చంద్రుడు మన మైండ్లో షిఫ్ట్ టువర్డ్స్ దట్ ప్రాబ్లమ్. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, నా కష్టాలు ఏంటి, నా ఆన్సర్స్, ఈ ఆన్సర్లో నేను ఏది బెస్ట్ ఆన్సర్ ఎదుర్కోవాలి, అందులో ఏది పెట్టాలి, ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయండి. వండర్ఫుల్ ఎపిసోడ్, ట్రై చేసుకోవాలండి. ఎస్, డెఫినెట్గా. ఫస్ట్ నేనే ఇది డెఫినెట్గా చేస్తాను. మీరు చెప్తూ ఉంటే ఆ వైబ్స్ నాకు తెలుస్తూ ఉన్నాయి. వండర్ఫుల్ నరేషన్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్. సో చాలామంది కౌళ సూర్య సాధన గురించి అడుగుతూ ఉంటారు హరీష్ గారు. సో మీరు మళ్ళీ ఏమైనా నిర్వహించబోతున్నారా? క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా సార్? ఈ ఆగస్ట్ 31 మనకి కౌళ సూర్య సాధన క్లాస్ ఉంది. మార్నింగ్ ఆన్లైన్ 6 to 7 ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ నేర్చుకోవచ్చు. మంచి సాధన ప్రక్రియ, మెడిటేషన్ ఇస్తాను. 3 types ఆఫ్ మెడిటేషన్స్, త్రిబిందు సాధన,
ఓకే. దాని తర్వాత స్వశక్తి సంధాన, దాని తర్వాత శిఖర ధ్యాన అని 3 మెడిటేషన్ నేర్పిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం. సో ఎవరైనా సాధన చేసుకుని, మెడిటేషన్ చేసుకుని డబ్బులొచ్చేస్తాయా, ఆస్తొచ్చేస్తాయా ఇది కాదు. అదృష్టం వచ్చేస్తుందా? చాలామంది ఇలా అనవసరమైన అనుమానాలతో వస్తున్నారు. అలా వద్దు. మెడిటేషన్ నేర్చుకోవడానికి రండి. అవి ఏమేమి ఇస్తుందో చూడండి. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి కింద అనుకుంటే? నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని క్లాస్లో మనం వాట్సాప్ గ్రూప్ చేసుకుని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో అందులోంచి మనము క్లాస్లోకి జాయిన్ చేస్తాం. Sure, sir. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కింద నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అని చెప్తారు. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.